ఏంటి కృష్ణ ఇలా వర్క్ కతుక్కుపోయావు? పద పద. ఎక్కడికి? మమ్మీ అర్చన జ్యువెలరీ షాప్కి వస్తారట, మనల్ని ఇక్కడి నుంచి రమ్మని మమ్మీ చెప్పింది. సౌందర్య, నాకు కొంచెం పనుంది. అయినా జ్యువెలరీ సంగతి లేడీస్కి సంబంధించింది. ఆంటీ అర్చన వెళ్తున్నారుగా, వాళ్ళని వెళ్ళని. కావాలంటే నువ్వు కూడా వెళ్ళు. నన్ను మాత్రం ఈరోజు వదిలే ప్లీజ్. అదేం కుదరదు. నీ బట్టలకైతే అర్చన వచ్చి తీరాలి, సెలెక్ట్ చేయాలి. అదే జ్యువెలరీస్ అయితే ఆడవాళ్ల సంగతి అంటూ నువ్వు తప్పుకుంటావా? నేను అస్సలు ఒప్పుకోను. పద. అది కాదు సౌందర్య, ఈ వర్క్ ఈరోజు ఫినిష్ చేయాలి. నా మాట విను. ఇదిగో, పని మీద నీకు ఎంత కాన్సంట్రేషన్ ఉందో నాకు తెలుసుగా. డాడీకి నేను చెప్తాను గాని పద పద. అది రా. పక్క కాబోయే శ్రీమతిని తలుచుకుంటూ మరో పక్క రానని ఫోజ్ ఎందుకు కొడుతున్నావు బాబు? అరే ఇదేంటి, అర్చన మమ్మీతో వెళ్ళలేదా? రాజేష్తో వెళ్తుంది అర్చనే కదూ? ఆంటీ, ఇప్పుడెందుకంటే ఇవన్నీ? మా కాబోయే కోడలు మా ఇంటికి తొలిసారిగా వస్తే ఈ మాత్రమన్నా ఇచ్చుకుని సంతోషపడద్దా? అవును, అర్చనే. ఆ శారీ నేను గుర్తుపట్టగలను. వాడితో వెళ్తుందేంటి? ఎక్కడికై ఉంటుంది? ఏదో ఆఫీస్ పని మీద వెళ్తున్నట్టుందిలే. ఆఫీస్ పనేంటో ఇవాళ నేను చూస్తాను. ఇక్కడికొచ్చావేంటంటే? ఇదెవరిల్లు? ఇది నాకు తెలిసిన గెస్ట్ హౌస్ అమ్మా. నీకు తల తిరుగుతున్నట్టు మత్తుగా ఉంది అన్నావు కదా, నాకు అలాగే అనీజీగా ఉంది. ఒక్క 10 నిమిషాలు రెస్ట్ తీసుకుని వెళ్ళిపోదాం, సరేనా? పద.
అర్చన అర్చన ఏమైందమ్మా? ఏంటిలా అయిపోతున్నావు? ఆంటీ బాగా కళ్ళు తిరుగుతున్నాయి, నిద్ర వస్తుంది. అర్చన, కృష్ణతో నీ పెళ్ళైనా మనం ఇలాగే కలుస్తూ ఉండాలి. నువ్వు లేకపోతే నేను బతకలేను అర్చన.
ఇదేంటి కృష్ణ, అర్చన రాజేష్ లీలా? వాచ్మెన్, ఇది ఎవరి గెస్ట్ హౌస్? లోపల ఉన్న వాళ్ళు ఎవరో నీకు తెలుసా? ఈ గెస్ట్ హౌస్ అసలు ఓనర్లు మార్వాడీలమ్మా, ముంబైలో ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్ రాజేష్ అని, అతనే గెస్ట్ హౌస్ వ్యవహారాలన్నీ చూసుకుంటాడు. అర్చన అనే అమ్మాయితో ఇక్కడికి వచ్చాడుగా. అంటే ఆ అమ్మాయితో రాజేష్ తరచుగా వస్తుంటాడా? తరచుగా అంటే వారానికి 2-3 సార్లు వస్తుంటాడమ్మా. కృష్ణ, ఇతను మా ఆఫీస్ కొలీగ్ రాజేష్. దాపరికాలు లేకుండా కష్టసుఖాలు మాట్లాడుకునేంత బెస్ట్ ఫ్రెండ్స్. ఇందులో నా ప్రాణానికి ప్రాణమైనవి ఉన్నాయి. అమ్మా అమ్మా, అమ్మేది? పూజ చేసి పెళ్లికాడు గుళ్ళో ఎట్టించడానికి కోడలమ్మ గారింటికి వెళ్ళారు బాబు గారు. కోడలు? అర్చన, ఏంటమ్మా ఇలా నిద్రపోతున్నావు? లే. ఆంటీ, నాకేమైంది? ఏంటి ఇలా మత్తుగా నిద్రపోయాను? బయట ఎండకి కళ్ళు తిరిగి మత్తొచ్చిందేమోనమ్మా. నాకు అలాగే అనిపించి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను. ఇదిగో, ముందు మంచినీళ్ళు తాగు. పదమ్మా, త్వరగా షాపింగ్ చేసుకుని వెళ్ళిపోదాం. అబ్బా, ఒక శుభకార్యం శుభలేఖల వరకు రావడానికి ఎన్ని అడ్డంకులు, ఎన్ని టెన్షన్లు. నిజమే,
పెళ్లి చేసుకోబోయే వధూవరులతో పాటు తల్లిదండ్రులుగా మనము అనుభవించాం ఆ టెన్షన్. పెద్దలు ఊరికే అన్నారా పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని. లోపలికి రండి ఆంటీ. లేదమ్మా, నాకు పనుంది. అదేంటా ఆంటీ, ఇంటి గుమ్మం దాకా వచ్చి లోపలికి రాకుండా వెళ్ళిపోతానంటున్నారు? లోపలికి రండి ఆంటీ. నాకింకా చాలా పనులున్నాయమ్మా. కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. నాన్నగారు కూడా ఇంట్లోనే ఉన్నట్టున్నారు. మిమ్మల్ని ఇలా పంపించేశానని తెలిస్తే అస్సలు ఊరుకోరు. ప్లీజ్ ఆంటీ, లోపలికి రండి. సరే, లోపలికొచ్చి మీ వాళ్ళందరినీ పలకరించిన వెంటనే వెళ్ళిపోతాను. నాకు అసలే టైం లేదు. సరే. అమ్మగారు నమస్కారం అమ్మా, రండమ్మా. ఏం సంగీత, పెళ్లి బట్టలు కొనడంలో నీ హెల్ప్ కూడా ఉందన్నమాట. ఏ, నా హెల్ప్ ఎందుకుండకూడదు? అర్చన ఏమైనా పరాయి పిల్ల? నాకు సౌందర్యంతో అర్చన కూడా అంతే. వస్తాను. ఇంటి దగ్గర చాలా అర్జెంట్ పనులున్నాయి, త్వరగా వెళ్ళాలి. కొంచెం కాఫీ తాగి వెళ్ళండి అమ్మా. లేదు రాదా, నాకిప్పుడంత టైం లేదు. వస్తాను. ఏమిటో ఆవిడంత బిజీగా ఉండి కూడా అచ్చన్ని షాపింగ్ తీసుకెళ్లి బట్టలన్నీ కొనిచ్చారంటే నిజంగా ఆవిడ్ని మెచ్చుకోవాలి. రాకృష్ణ, మిమ్మల్ని పేరు పెట్టి పిలిస్తే మీకు కోపం రాదు కదా? ఎందుకులేండి, ఎంతైనా మగ పెళ్లివారు. అల్లుడు గారు అని పిలిచే ఆహ్వానిస్తాను. రండి. మీ గౌరవం చాలు. అమ్మా, పద వెళ్దాం. ఎక్కడికి రా? ఇంకా ఇక్కడ చాలా పనులున్నాయి. నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు. ఇంకెక్కడ పనులేం అవసరం లేదు, ముందు పద. అవసరం లేకపోవడం ఏమిట్రా? పెళ్లి శుభరేఖలకి పసుపు పట్టు పెడితే గాని ఇవ్వడానికి వీలు కాదు. కనీసం ఈ పనైనా పూర్తి చేసుకుని వస్తాను, నువ్వు వెళ్ళు. జరగని పెళ్లికి ఎందుకమ్మా ఇవన్నీ? కృష్ణ, ఏమిట్రా ఈ పని? నీకేమైనా పిచ్చెక్కిందా? పిచ్చెక్కింది. ఈయన గారి కూతురు చేసిన పనులు చూసి పిచ్చెక్కింది. ఏం బాబు, ఏమైంది? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? దగ్గరలో పెళ్లి పెట్టుకుని ఈ కోపతాపాలు ఏమిటి బాబు? పెళ్లి చెడు తిరుగుళ్ళు తిరిగే నీ కూతురికి పెళ్ళెందుకు? ఏం మాట్లాడుతున్నావు? మతుండే మాట్లాడుతున్నావా? నేను మతుండే మాట్లాడుతున్నాను, కానీ మీ అమ్మాయి తిరిగే తిరుగుళ్ళు మతుండే చేస్తుందా? ఒళ్ళు కొవ్వెక్కి చేస్తుందా? ఏమిట్రా మాటలు? నువ్వు అర్చన్ అనుమానిస్తున్నావా? అనుమానించడం కాదు, నేను చూసిన నిజం చెప్తున్నాను. కృష్ణ, ఏంటి కృష్ణ నువ్వు చూసిన నిజం? నువ్వు నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావని నీకు అర్థం అవుతోందా? ఏంటే మా అందరి కళ్ళు కప్పి గెస్ట్ హౌస్ లో వెంట ఎవరితోనో తిరుగుతూ
ఇప్పుడేదో నీ క్యారెక్టర్ని నీ శీలాన్ని నేనేదో తప్పుగా మాట్లాడుతున్నట్టు తెగ ఫీల్ అవుతున్నావు. కృష్ణ, నా కూతురు గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడితే నేను ఊరుకోను. జాగ్రత్త. నాకు జాగ్రత్తలు చెప్పే ముందు మీ కూతురు ప్రవర్తన జాగ్రత్తగా ఉందో లేదో చెక్ చేసుకోండి. మీ కూతురు గెస్ట్ హౌస్కి వెళ్ళిందో లేదో తెలుసుకోండి. అడగండి. మీ కూతురు ఇక్కడే ఉందిగా. ఇంటి నుంచి వెళ్ళింది, తిన్నగా షాపింగ్కి వెళ్ళిందా, మధ్యలో గెస్ట్ హౌస్కి వెళ్ళిందో ప్రమాణ పూర్తిగా చెప్పమని చెప్పండి. అర్చన, ఏంటమ్మా అయితే? నువ్వేదైనా గెస్ట్ హౌస్కి వెళ్ళావా? చెప్పమ్మా, వెళ్ళేవా లేదా? వెళ్ళాను నాన్న.